నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్ స్పెషల్ స్టోరీ. మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అశేష భక్తజనం అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గత 3 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగిసింది. ఈ నెల 21 నుంచి ప్రధాన ఘట్టం ప్రారంభం కాగా ఈ నెల 24తో జాతర ముగిసింది. 1,35,00,000 మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 3 కోట్ల నిధులు ఇచ్చింది. కన్నెపల్లి సారలమ్మ గోవిందరాజులు గద్దెలపైకి వడ్డెలు తీసుకురాగా సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. వనదేవతలు పగిడిగిద్దరాజు, గోవిందరాజు, జంపన్న, నాగులమ్మలు గద్దెలపైకి చేరుకోగా భక్తకోటి పెద్ద ఎత్తున అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వనదేవతల సాక్షిగా ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో పోలీసులు దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో కోపోద్రిక్తులైన భక్తులు పోలీసులపై తిరగబడ్డారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అక్కడే ఉన్న జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్లగా పోలీసులు మీడియాను సైతం లెక్క చేయకుండా తోసేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న మంత్రి అక్కడకు చేరుకుని భక్తులను, జర్నలిస్టులతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టారు. ఇక మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తన వంతు కృషి చేసిందన్నారు. జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6,000 బస్సులను కేటాయించారని, 12,000 ట్రిప్పులను ఆర్టీసీ నడిపిందన్నారు. మహాజాతరకు వచ్చిన భక్తుల్లో 5,090 మంది తప్పిపోయారన్నారు. వారిలో 5,062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారన్నారు. వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తామని సీతక్క తెలిపారు. కార్యక్రమాలలో ఆహర్నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు, శాసనసభ్యులు సీతక్క, అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మీడియా మిత్రులు అందరూ కలిసి ఈ జాతరను సమ్మక్క సారలమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు, పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము, రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము, ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 6, 2023 నాడు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజే చెప్పినాం, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో నాలుగు రోజులుగా జరుగుతున్న మేడారం మహాజాతర తుది దశకు చేరుకుంది. అమ్మవారి రాకతో జాతర ముగిసింది. సాయంత్రం పూజారులు పొలాల్లోకి వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వనదేవతల వనప్రవేశం ప్రారంభమవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నిపల్లి ఆలయానికి, పగిడిగిత్తరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండకు, గోవిందరాజులను ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. పొలాల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజు కూడా దర్శనానికి వస్తున్నారు. అమ్మవారి దర్శనం సందర్భంగా కొంతసేపు దర్శనాలు నిలిపివేసినప్పటికీ మళ్లీ యథావిధిగా దర్శనాలు కొనసాగుతున్నాయి. ప్రతి 2 ఏళ్లకోసారి అమ్మవారిని దర్శించుకోవడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయినా దర్శనం బాగా జరుగుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరిలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆర్ సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం. తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా ఆ హామీలను అమలు చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు అందరూ చూస్తారు, గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప, నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు. ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినాం. ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులను అడగండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా? గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. మొదటి నెల 4 తారీఖు నాడు జీతం ఇచ్చినాం, 2వ నెల 1 తారీఖు నాడే జీతం ఇచ్చినాం. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, మా జీతం 1 తారీఖు నాడు మా ఖాతాలో పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు. అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాము. మీరు చూడండి, ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా? ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా, పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము. ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేదే లేదు. సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం. సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే. గేట్ బయటలుండి చూసుడే తప్ప లోపలికి రాలే. ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ, సీతక్క పోతే పట్టుక పోలీసులు పట్టుకపోయారు, నేను పోతే పోలీసులు పట్టుకపోయారు. మా సంగతి కాదు, పోనీ మిమ్మల్ని ఇచ్చిరంటే మీకు కూడా అవకాశం రాలే. కానీ ఇవాళ అన్ని చేంబర్
మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తాడ్వాయి పస్రాగుండ్ల వాగు వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనాలు ముందు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేసి మళ్లీ యథావిధిగా రాకపోకలు సాగించేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మేడారం జాతరలో కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. తొలి 2 రోజుల్లో కేజీ చికెన్ ధర 150 పలికింది. ఇలా చేయడంతో చాలా దుకాణాల్లో కోడిగుడ్లు అయిపోయాయి. సరఫరా లేకపోవడంతో విక్రయదారులు ధరను పెంచేశారు. చికెన్ కిలో 500 చొప్పున విక్రయించారు. ఎక్కువ ధర ఉండడంతో చాలా మంది చికెన్ సెంటర్లకే వెనుదిరిగారు. కొందరు మేకలు, గొర్రెల మాంసాన్ని కొనుగోలు చేశారు. 2 సంవత్సరాలకోసారి జరిగే ఈ జాతరకు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి అడవి తల్లులకు మొక్కులు చెల్లిస్తారు. మళ్ళీ 2026లో మేడారం జాతర జరగనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.